వారు చేస్తే శృంగారం, పరులు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు. ఒకే పని తాము చేస్తే ఒప్పు, తమకు గిట్టని వారు చేస్తే తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం పిలుపు ఇచ్చిన చలో అమరావతి పాదయాత్ర ప్రభుత్వ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ముద్రగడ పేరును ప్రస్తావించకుండా కొందరు కులాల పేరుతో విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రస్తావించాడు. అలా కులాల పేరుతో సమాజంలో విభజన గీతాలు గీసి విభేదాలు సృష్టించిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించడం చిత్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న సామాజిక వాతావరణంలో కులాల పేరిట చిచ్చుకు బీజం వేసింది పాలకపక్షమే. కులాల వారీగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఆయా కులాల పట్ల ఇతరుల్లో ద్వేషం ప్రబల్లేలా రెచ్చగొడుతున్నది ప్రభుత్వమే. ముద్రగడ పద్మనాభం తొలి నుంచి కాపుల ఉద్యమాలకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఎలా అణిచివేస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే. అసలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరు చూస్తుంటే తమ పాలనలో ప్రజలెవరూ గొంతెత్తి మాట్లాడటానికి వీలు లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ తీరును గనుక మార్చుకోకపోతే త్వరలో ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుందని జనం అనుకుంటున్నారు.